న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది షాబాద్ ఆరుగురి మరణం. పరారీలో ఉన్నాడు నిందితుడు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆ బాధిత కుటుంబం ధర్నాకు దిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ధర్నా చేసే స్థలానికి చేరుకున్నారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఊగిపోయారు ప్రజలు. ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాళ యాదయ్యపై దాడికి యత్నించారు జనం. అప్రమత్తమయ్యారు అక్కడి ప్రజలు. వెంటనే ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు పోలీసులు. రాత్రి నుంచి తాము బాధలో ఉండి రోడ్డుపైనే ఉంటే తీరిగ్గా మధ్యాహ్నం వస్తావా అంటూ ఎమ్మెల్యేపై బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే కాళ యాదయ్య అక్కడికి చేరుకుంటే బాధితులంతా ఒక్కసారిగా ఆయన మీద పడ్డారు. ఒకటే అన్నారు, మేము బాధలో ఉంటే తీరిగ్గా మధ్యాహ్నం వస్తావా అంటూ కాళ యాదయ్య మీద వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడి నుంచి ఆయనని తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా, ఎందుకంటే మనం నిన్నటి నుంచి కంప్లీట్గా త్రూఅవుట్ ద కవరేజ్ దీనికి సంబంధించి మనం ఇస్తూ ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్లో వాళ్ళు నిన్ననే డిమాండ్ చేశారు, మాకు ఎమ్మెల్యే వస్తారా లేకపోతే ఎవరు వస్తారో రావాలి, మాకు 10-11 గంటల ప్రాంతంలో వాళ్ళు ఈ డిమాండ్ చేశారు. ఈ మాత్రం వాళ్ళు చెప్పుకొచ్చారు. అక్కడ పోలీసులు వాళ్ళని కాండౌన్ చేసే ప్రయత్నం చేశారు. ధర్నా చేసే సందర్భంలో వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు, సముదాయించే ప్రయత్నం చేశారు. డీసీపీ చేరుకున్నారు. డీసీపీ చేరుకుని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ కన్విన్స్ కాలేదు. కన్విన్స్ కాకపోవడానికి కూడా వాళ్ళ కారణాలు చెప్పుకొచ్చారు. ఎందుకంటే సిఐఎస్ఐ వ్యవహారం మీద, వాళ్ళ తీరు మీద వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్న సందర్భంలోనే ఎమ్మెల్యే కాళ యాదయ్య అక్కడికి చేరుకోవడం, వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనవ్వడం. అక్కడ ఇప్పుడు తీరుగా వస్తారా, ఉదయం నుంచి మేము బాధపడుతూ ఉంటే, రాత్రి నుంచి మేము బాధలో ఉంటే మీరు సమయం చూసుకొని తీరిక చూసుకొని ఇప్పుడు వస్తారా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం షాబాద్ విషయంలో, అంటే షాబాద్ ఈ ఆరుగురి మరణం కేసులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? నిన్న కాళ యాదయ్య చేరుకున్న సందర్భంలో ఏం జరిగింది? సచిన్, నిన్నటి నుంచి మాత్రము షాబాద్ ఏరియాలో మాత్రం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆరుగురి మరణం అనేది కూడా చాలా తీవ్ర కలకలను రేపింది. అక్కడైతే చాలా వరకు కూడా రోడ్డుపైనే పోలీస్ స్టేషన్ వద్ద అందరూ బాధిత కుటుంబాలు, మైనర్ బాలిక కుటుంబం మొత్తం కూడా అక్కడ ధర్నాకు కూడా దిగారు. నిన్నంతా కూడా చాలా ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది. ఇంకొక విషయం కూడా, నిన్న డీసీపీ, సిపి వీళ్ళంతా కూడా వచ్చినా కానీ వాళ్ళ మాట కూడా వినలేదు. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి, ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సేపు రోడ్డు మీద బైఠాయించడం కూడా జరిగింది. అదే విధంగా కలెక్టర్ దిగి రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇక కలెక్టర్ కూడా దిగి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏరియా ఎమ్మెల్యే అయ్యుండి కూడా, స్థానిక ఎమ్మెల్యే కదా, రాత్రి నుంచి, అర్ధరాత్రి నుంచి మేము కన్నీరు మున్నీరు అయిపోతున్నాము, మాకు అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో ఆయన తీరికతోటి ఇక్కడికి రావడం ఏంటి, ఇంత నిర్లక్ష్యం వహించడం ఏంటి, ఇక్కడ ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యమే కదా ఇదంతా కారణం కూడా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా బాధితులకు అండగా ఉండడానికి ఇటు సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే వాళ్ళను అడ్డుకున్నారు పోలీసులు, వాళ్ళని రానివ్వలేదు. కానీ ఇప్పుడు తీరికతోటి ఏమీ పట్టనట్టుగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే ఇక్కడికి ఇప్పుడు మధ్యాహ్నం వస్తే మాత్రం ఈయనను మాత్రం ఎందుకు రానిచ్చారు, మాకు అవసరం లేదు అంటూ కూడా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు ఎమ్మెల్యేను తరిమే ప్రయత్నం కూడా చేశారు, ఆయన మీద పడే ప్రయత్నం కూడా చేశారు. ఆ ప్రయత్నంలోనే నిన్న బాగా అసలు తోపులాట కూడా, చాలా వరకు తోపులాటలు జరిగాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే పైన ఏమైనా వీళ్ళు దాడి చేస్తారేమో అనే ఒక ఆందోళనతోటి పోలీసులు అయితే కాళ యాదయ్యని, ఎమ్మెల్యే కాళ యాదయ్యని అక్కడి నుంచి సురక్షితంగా కూడా దాటించేయడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకేసారి ఆరుగురు ఇదైపోవడము, ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్ర స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా, ఇలాంటి ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఉట్టుడికిపోతా ఉంటే, అట్లాంటిది ఎమ్మెల్యే అయ్యుండి ఎలా నిర్లక్ష్యం వహించారు, ఇప్పటి వరకు రాకుండా ఎలా ఉన్నారు, తనకు బాధ్యత లేదా అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైతే మరి నిందితుడి కారును కూడా గుర్తించడం జరిగింది. నిందితుడు ఒక రైల్వే స్టేషన్ లో, ఏపీలో నందిగామ రైల్వే స్టేషన్ వద్ద కూడా తన కారును నిలిపివేసి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. మరి తనేమన్నా బలవన్ మరణానికి పాల్పడ్డా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 బృందాలుగా ఏర్పడ్డ పోలీసు బృందం అంతా, పోలీస్ శాఖ మొత్తం కూడా
తను ఎక్కడ ఉన్నాడు నిందితుడు అనే తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. నిందితుడు ఫ్రెండ్స్ కూడా నిన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాము. కాబట్టి మరి ఇలా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా పోలీసులు కొన్ని సేకరించబోతున్నారు ఆధారాలు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ప్రకారం కూడా నిందితుని జాడ పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఓ పక్క నిందితుని భార్య కుటుంబం ఏదైతే ఉందో, భార్య సరిత తల్లి, అటు వదిన, కుటుంబ సభ్యులు అంతా కూడా, బంధువులంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఉంది. ఖచ్చితంగా ఎస్ఐకి చాలా డబ్బులు ఇచ్చాడు నిందితుడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే విధంగా 20 లక్షలు, ఇప్పటికే 20 లక్షలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది 20 లక్షలు తీసుకొని ఇతనికి నిందితుడికి సపోర్ట్ చేశాడు అనే విధంగా కూడా ఇప్పుడు సరిత తల్లి చెప్పడం కూడా జరిగింది. అంటే నిందితుడి అత్త, పిల్లనిచ్చిన అత్త కూడా నిన్న చెప్పడం జరిగింది. చాలా డబ్బులు ఇచ్చాడు, ఎస్ఐ బాగా సపోర్ట్ చేస్తాడు, అదే విధంగా ఇద్దరు కలిసి కూర్చొని మద్యం కూడా సేవిస్తారు, రోజుకొక కారులో వస్తుంటాడు రాజ్ కుమార్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆధారాలు పక్కాగా కనిపిస్తూ ఉన్నప్పటికీ నిందితుడిని అయితే ఖచ్చితంగా పోలీసులు కఠినంగానే శిక్షించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తనకి ఎట్లాగో మరి కఠిన శిక్ష పడుతుందని తెలిసి, అంటే నిన్న ఒక్కసారి కాంటెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు? ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యే వచ్చే సందర్భంలో ఏదో ఒక హామీ ఇవ్వడం జరుగుతుంటుంది, లేకపోతే ఏదో ఒక వాళ్ళ నుంచి ఒక హామీ లాంటిది ఏదో వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా వాళ్ళు అడుగుతోంది సిఐఎస్ఐని వాళ్ళు సస్పెండ్ చేయాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఎందుకు కాళ యాదయ్యను అంటే అక్కడ రానివ్వలేదు? అక్కడ వాళ్ళతో ఒక విధంగా చెప్పంటే ఆయన అక్కడి నుంచి తరిమేస్తారు అనుకోవాలి, ఒక మాటలో చెప్పాలంటే. సచిన్, కానీ కాళ యాదయ్యను అక్కడికి రానియకపోవడానికి కారణాలు ఒకటి, ఆ సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చాము, కానీ అప్పటి నుంచి తను రాలేదు, ఎప్పుడో మధ్యాహ్నానికి వచ్చాడు అనేది ఒకటి ఉంది వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే గతంలో అతను బెదిరిస్తున్నాడు అన్నప్పుడు, పోక్సో కేసు నమోదు చేశారన్నప్పుడు కూడా ఎమ్మెల్యేకి మేము సమాచారం అందించాము, కానీ ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. చర్యలు తీసుకున్నట్లయితే, పోలీసుల మీద గా ఉన్నట్లయితే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదు అని చెప్పేసి దానికి బాధ్యత తనది కూడా ఉంది కదా, తను ఎందుకు నిర్లక్ష్యం వహించాడు అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అందుకే ఎమ్మెల్యే రావడం మాకు ఇష్టం లేదు అన్నారు. ఇంకొకటి, ఘటన జరిగిన సమయంలోనే వెంటనే ఎమ్మెల్యేకి మేము సమాచారం ఇచ్చినప్పుడు